ఇక్కడ చక్కగా సోమవారం రోజున శివుడికి నీటితో గనక అభిషేకం చేయించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. 25వ తేదీ మధ్యాహ్నం 1:32 నుంచి 27వ తేదీ సాయంత్రం 4:41 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది భాగ్యస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత దైవ కృప పెరుగుతుంది, దైవానుగ్రహం పెరుగుతుంది. దైవానుగ్రహంతో అన్ని కార్యాల్లో విజయం ప్రాప్తిస్తుంది. గురు అనుగ్రహం కూడా పెరుగుతుంది. ప్రయాణాలలో లాభం కలుగుతుంది. చదువులు, పోటీ పరీక్షలకు వెళ్ళేటటువంటి వారికి మంచి ఫలితాలు పొందుతారు. అలానే లీగల్ మ్యాటర్స్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి అనుకూలత పెరుగుతూ ఉంటుందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే మనస్సుకు ధైర్యాన్ని కల్పించేటటువంటి కాలంగా ఇది ఉండబోతూ ఉంది అని చెప్పాలి. ఇక 27వ తేదీ సాయంత్రం 4:41 నుంచి 29వ తేదీ సాయంత్రం 6:30 వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీకు ఎక్కడ సంచరిస్తాడు అంటే కర్మస్థానంలో సంచరించేటటువంటి చంద్ర గోచారం. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే అధికమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి. అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎంత క్లోజ్గా ఉన్నప్పటికీ మన లిమిట్స్ మనం దాటకూడదు. వ్యాపార పరంగా అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కృషికి కొద్దిగా ఆలస్యంగా గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఇక్కడ మంగళవారం రోజున మీరు హనుమాన్ చాలీసా పారాయణ గనక చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. 29వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఊహించినటువంటి విధంగా ఆర్థికపరమైనటువంటి లాభాలు, స్నేహితుల యొక్క సహాయం, ఆదాయ మార్గాలు పెరగటం, పేరు ప్రతిష్టలు పెరగటం జరుగుతుంది. ఇది చేసిన కష్టాన్ని తగినటువంటి ఫలితాన్ని పొందేటటువంటి కాలంగా ఉంటుంది. బుధవారం రోజున పెసలు గనక దానంగా సమర్పించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. ఈ 10 రోజులు సింహరాశి వారికి అత్యంత కీలకమైనటువంటి రోజులుగా మారబోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు కనుక పాటించి ఉద్యోగ ప్రయత్నాలు చేసినటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. ఆరోగ్యపరంగా కనుక జాగ్రత్తలు పాటించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఇవి సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.